వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవి చదవాలో ఏవి చదవకూడదో కూడా అర్థం కావాలండి. లేకపోతే ఈ హ్యూజ్ సిలబస్ని తక్కువ మార్క్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం మనం. జీకేలో 10 సబ్జెక్టులు దాదాపుగా అప్రాక్సిమేట్గా 10 సబ్జెక్టులు కలిపి 40 మార్కులే. ఇంగ్లీష్లో కూడా చాలా చాప్టర్స్ కలిపి 40 మార్కులే. అంటే మనం చూజ్ చేసుకునేటువంటి సిలబస్లో ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది నిర్ణయాత్మకమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు జీకే తీసుకున్నారనుకోండి, దాంట్లో కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలని, ఏపీస్కి సంబంధించిన స్పెషల్ రిలేటెడ్ టాపిక్స్ని ఎక్కువగా చదవాలని, ఇలా మనకి ఏది చదవాలో తెలియాలి, ఏది చదవకూడదో కూడా తెలుసుకున్నాక దాన్ని వదిలేయకోకుండా ఎంతో కొంత ఫోకస్ చేయాలి. ఇప్పుడు జీకేలో కరెంట్ అఫైర్సు యాజ్ వెల్ యాజ్ ఏపీకి సంబంధించిన స్పెషల్ టాపిక్స్ రెండు కలిపి అప్రాక్సిమేట్గా 25 నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. అలా అని ఆ 10 మార్కులను వదిలేస్తామా? వదిలేయం. హిస్టరీ చదువుతాం, ఆర్ట్ అండ్ కల్చర్ చదువుతాం, అండ్ జియోగ్రఫీ చదువుతాం, ఎకానమీ చదువుతాం, పాలిటీ చదువుతాం, అన్నీ చదువుతాం. అంటే చూస్ చేసుకునేది ఏం చదవాలో హై ప్రయారిటీ ఇస్తూ మనం తక్కువ మార్క్స్ వచ్చే వాటిని వెనక్కి నెట్టి కొంచెం తక్కువ టైం వాటికి స్పెండ్ చేసి ప్రిపరేషన్ అనేది చేయాలి. అలా అని వదిలేయమని నేను ఎక్కడా చెప్పట్లేదు, అన్నిటినీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఒకలాగా అడగవచ్చు, వచ్చే ఎగ్జామ్లో మార్పులు కూడా రావచ్చు, ఎవరికి తెలుస్తుంది. అందుకనే సిలబస్ ఇచ్చినట్టుగా చదవటం మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఈ సబ్జెక్ట్ అనేది. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, ఇడమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, సో ఇలాంటి స్పెల్లింగ్ ఎర్రర్ కానీ, తర్వాత జంబుల్ సెంటెన్సెస్ కానీ, ఇలాంటి వాటి నుంచి ఎక్కువ అడిగారు. అందుకని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది రిలీజ్ చేశాను నేను. ఒకవేళ కావాలంటే చూడండి వెనక్కి వెళ్ళి. అందుకని ఎస్విఆర్ అకాడమీలో మీకు గైడెన్స్ వీడియోస్ అన్నిటిని చూస్తే మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. అందుకనండి ఈ గైడెన్స్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో ఏవి చదవాలో వాటిని ముందుగా ఇచ్చి, ఏవి కొంచెం తక్కువగా చదవాలో వాటిని వెనక్కి ఫ్రేమ్ చేయడం జరిగింది. అందుకని ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. సపోజ్ ఇంగ్లీష్ ఉందనుకోండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ముందు పెట్టాము, ఎందుకంటే దాంట్లోంచి 10 మార్కుల దాకా వస్తున్నాయి మన 40 మార్కుల్లో, ఇలా అన్నమాట. అందుకని మేము ఇచ్చినటువంటి వీడియో క్లాసెస్ని, స్టడీ మెటీరియల్ని, టెస్ట్ సిరీస్ చదవండి. ఇంకా మీరు వేరే ఏ మెటీరియల్ కానీ రిసోర్సెస్ కానీ చూడాల్సిన అవసరం లేదు. కానీ వీడియో క్లాసెస్ని మాత్రం కంప్లీట్గా చూడాల్సిందే. ఓన్లీ స్టడీ మెటీరియల్ ఒక్కటి చదువుతామంటే కుదరదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.